అడ్వెంచర్ అంటే ఇలానే ఉంటుంది. ఐ లవ్ అడ్వెంచర్స్. ఓకే. ఓ కుందేలు 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 అగో కుందేలు కుందేలు. గైస్ ఇప్పుడే అడవికి వచ్చాము. గివ్స్ మేము ఇప్పుడు జంగల్లో తిరుగుతున్నాం. గివ్స్ అడవుల్లో ఇక్కడ చెట్లు పుట్టలు నాకు చాలా కనిపిస్తున్నాయి. చూడండి ఇక్కడ చూడండి, పాము పుట్ట ఉంది. దీంట్లో పాము ఉందో లేదో చూడాలి. కానీ పెద్ద పెద్ద పొక్కలే ఉన్నాయి గైస్. దీన్ని మనం గెలగద్దు, అటు వెళ్ళిపోవాలి. మొత్తం అడవిలో తిప్పుతాను గైస్. వీళ్ళు ఎందుకు వచ్చినామేమో, ఏం లేవు అట్టిగానే. మా పందులు ఇందులో ఉన్నాయనుకో మింగేస్తాయి. పందులు నైరైతానా ఉంటే మన పని అవుతుంది. గాయ్స్ ఇక్కడ వాటర్ ఉన్నాయి గాయ్స్. చూడండి గాయ్స్, అడవిలో ఎక్కువ వర్షం పడలేదు గాయ్స్. ఈరోజు మార్నింగ్ వర్షం వచ్చింది గాయ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుట్ట ఎక్కబోతున్నాము మా బావతోని. లెట్స్ గో. గుట్టెక్కి మనం సాహసం చేయబోతున్నాము. నాకు ఈ సాహసాలు చేసడం అంటే చాలా ఇష్టం. అడ్వెంచర్ క్యాంప్స్ అంటే చాలా ఇష్టం. నైట్ మొత్తం స్టే చేస్తాం. ఒక వీడియో తీద్దాం బావా. నైట్ మొత్తం అడవిలో గుట్ట మీద ఎక్కి ఉంటే ఎట్లుంటుంది. మా ఫుడ్ మేమే సేకరించుకోవాలి. మొత్తం ఫుడ్ ఇట్లా మొత్తం అడవిలో మొత్తం ఎతికి ఫుడ్ మొత్తం ఎతికిన తర్వాత 24 hours ఎట్లుంటామో చూడాలి. ఒక వీడియో తీద్దాం ఎప్పుడన్నా. కొంచెం సపోర్ట్ చేయండి. మేము 24 hours ఏమో వచ్చింది నోట్ల. 24 hours అడవిలో మేము ఎలా బతుకుతామో, ఎలా జీవిస్తామో వీడియో ఒకటి తీయబోతున్నాము. త్వరలో రిలీజ్ కాబోతుంది గైస్. మా బావ ఇంతసేపు తప్పిండు, ఇప్పుడే అట్లా మొత్తుకున్నాం అయితే వచ్చిండు. ఇక వస్తాడు. ఇంతసేపు వెయిటింగ్ చేసినాం ఇక్కడ 5 minutes. ఇగో వచ్చిండు. ఏమైంది? బండి వచ్చిందా? మన బండి వస్తుందా? ఇప్పుడు మనం అడ్వెంచర్ చేయబోతున్నా గాయస్. గుట్ట మీదకి మొత్తం వీడియో తీసుకునే గాయస్. మొత్తం బురదున్నది గాయస్. చూడండి. ఓ మై గాడ్. మనం ఏం చేయాలంటే ఇలాంటి బూట్ చెప్పులు వేసుకోవాలి. అప్పుడే మనం సేఫ్ ఉంటాం. ఇలాంటి తలక చెప్పులు వేసుకుంటే మంచిగా ఉంటుంది. గుట్టెక్కుదాం. అది ఓ మై గాడ్. బండి ఎక్కడనో అక్కడ 1 kilometer దూరం ఉన్నది. 1 kilometer దూరం వచ్చినాం. చూడండి గుట్ట ఎక్కుతున్నాం గైస్. గుట్టలో పాములు గీములు ఉంటాయి. గుట్ట మీద మనం మార్నింగ్ రావాలి. మంచిగా మనకు ఎక్సర్సైజ్ అవుతుంది, లెగ్ వర్కౌట్ అవుతుంది. చూడండి ఇప్పుడు మీద ఎక్కుతున్నాం, గుట్ట మీద ఎక్కుతున్నాం. ఓకే గాయస్, వీఆర్ గోయింగ్ టు గుట్ట మీదకి. అండ్ ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది కంచర్పేట గుడ్డ. ఓ మై గాడ్, ఓ షట్. మెల్లగా మెల్లగా. అబ్బో అయ్యా, వర్షం రాలే. ఇక్కడ పందులు ఖరాబ్ చేసినాయి. ఇక్కడ ఇట్లా చేసినా అంటే ఇక్కడ దగ్గరలో పందులు ఉన్నాయని అర్థం. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి గాయస్, మీది ఎక్కే క్రమంలో మేము చాలా అలసిపోతున్నాము. ఎక్కాలి గాయస్. మీదికి ఎక్కి ఒక వ్యూ చూస్తే సాపున్నట గాయస్. మీరు సాపున్నదా?
మీద సాపు ఉన్న ఆట చూద్దాం ఎట్టున్నదో సాపు. మై గాడ్, ఆల్రెడీ మనం 1/2 కిలోమీటర్ దూరం వచ్చాము గుట్టకు. ఇట్లా పొందా ఇది 2-3 జడ అయితే ఇక్కడ ఉన్నాయి. లెట్స్ గో. మా బావ చదువుకుంటాడు. ఇటు ఇటు ఈ సైడ్ చూడండి గాయస్, ఇది బండ, కొండ మీద బండ, చాలా విచిత్రంగా ఉంది చూడండి. ఇది ఎన్ని సంవత్సరాలదో మరి. ఓ లెట్స్ గో. మన గుట్ట మీద మనమే అడ్వెంచర్ చేస్తున్నాము. ఓ ఈ సైడ్ నుంచి మంచి తో ఉన్నది గాయస్. ఓ కుందేలు 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 అగో అగో కుందేలు 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 పీకింది. కుందేలు కుందేలు గాయస్, కుందేలు చూడండి. కుందేలు అక్కడ ఉన్నాయో కుందేలు. ఓ షట్, కుందేలు అక్కడ ఉంది. మనం మెల్లకి వెళ్దాం, చూద్దాం. కుందేలు ఉంది గాయస్, కుందేలు. అటు పోతుంది. ఓ షట్, మనం ముందు నుంచి వెళ్ళింది. మీకు చూపించడానికి వెళ్తున్నా. ఓ మై గాడ్, ఇది మన అడవిలో కుందేలా ఇక్కడ. ఏది ఎటు పోయింది, ఎటు పోయింది? బుజ్జి కుందేలు. ర్యాబిట్, వేర్ ఆర్ యు మ్యాన్? ర్యాబిట్ వేర్ ఆర్ యు మ్యాన్? పోయింది గాయస్ ఎటో. ఇక్కడే ఉండే, ఇక్కడ నుంచి ఏటో పీకింది. లెట్స్ గో. మనం మీదికి అయితే వచ్చేసాం ఆల్మోస్ట్. చూడండి, మనం గుట్ట మీదికి వచ్చేసాం, కుందేలను చూసేసాం. ఇంకా ఇది ఎక్కడ ఉన్నదో కనిపిస్తలేదు. చూడండి, మనకు చెమటలు ఇట్లా వస్తున్నాయి. ఇక్కడనే ఉండే కుందేలు అయితే చూసాం మనం అడవిలో. జింకలు ఉంటాయి ఎక్కడంటే కౌటల అడవిలో ఉంటాయి. ఒక 2-3 సార్లు చూసినాం జింకలు. జింకలు ఇక్కడ ఉంటాయి కానీ ఎక్కడ ఎలుగు బంట్లు ఉన్నాయట. ఎలుగు బంట్లు నేను ఎప్పుడు చూడలే. ఇప్పుడు ఒక కుందేలు చూసిన. అవి కనబడ్డాక ఇంకా వస్తావన్నీ వచ్చినావు అనుకోవాలి. అటు పోయి అటే పోయా మరి. ఇటురా ఇటురా. వ్యూ చూడడానికి నేను మీదకి ఎక్కుతున్నా, చెట్టు మీదకి. ఓకే బా, లెట్స్ గో. లెట్ పోతాను. అడ్వెంచర్ అంటే ఇలానే ఉంటుంది. ఐ లవ్ అడ్వెంచర్స్. ఓకే, ఇక్కడ నుంచి చూడండి ఎలా కనిపిస్తుందో. మా ఊరు కనిపిస్తలేదు, మా ఊరు చూపిస్తా ఒక్క నిమిషం. వ్యూ మాత్రం అద్దరిపోయింది గాయస్, ఎక్సలెంట్ ఉన్నది. మా కింద మా బావులు ఉన్నారు ఇద్దరు. వావ్, వాట్ ఏ వెదర్. నీళ్ళు లేవు చూడుతున్నారు, దాని పెట్టి సచ్చేది. చూడండి ఎంత కూల్గా ఉందో, ప్రశాంతంగా ఉందో వెదర్. బండి చార్జర్ వెళ్ళాం కానీ వేరే పాయింట్లు వేస్తాం. మా ఊరు కనిపించట్లేదు. మా ఊరు ఆ గుట్ట, మా ఊరు ఆ గుట్ట వెనకాల ఉంది. ఇటు ఇక్కడ కంచరపేట ఉంది. ఇగో ఇది కంచరపేట. ఇది కంచరపేట, ఇది లోన్వెల్లి. వ్యూ మాత్రం అదిరిపోయింది. ఓకే దిగుదాం, దిగేస్తున్నా. ఇంకెళ్ళి వ్యూ మాత్రం అదిరిపోయింది.
ఎక్సలెంట్ ఉంది. ఇది గుట్ట, ఇది వ్యూ. ఓకే బాయ్ బాయ్ గాయస్. ఇప్పుడు మనం దిగుతున్నాము కిందకి. చూడండి వ్యూ ఎలా కనిపిస్తుందో ఇక్కడ నుంచి. కంజర్పేట్. వావ్, వాట్ ఏ వెదర్, వాట్ ఏ కండల్స్. ఓ మజిల్ మ్యాన్. చూడండి ఇట్లా కండల్స్ పెడతాడు. బట్టలు ఇప్పు. కిందకైతే దిగాం. అయితే మా బండి ఏ సైడ్ ఉన్నదో మాకు అర్థం కావట్లేదు. సో మరి ఇటు వెళ్ళాలా అర్థం కావట్లేదు. ఇప్పుడు మనము దీన్ని తెలుసుకోవాలంటే నార్త్ సౌత్ అనే ఒక దిక్సూచిని మనం చూడాలి ఏడున్నదో. ఓకే గైస్, గుట్ట మాత్రం దిగేసిన మొత్తానికి. అయితే నేను ఎక్కడెక్కానంటే అక్కడ మొత్తం మీదకి ఎక్కిన. ఇది కంచరపేట గుట్ట, అది ముత్తంపేట గుట్ట. మేము కంచరపేట గుట్ట ఎక్కేసాము, ఫైనల్గా దిగేసాము. ఓకే గైస్, అగో అక్కడికి ఎక్కిన, కనిపిస్తుంది కదా అక్కడ. దాని మీద ఎక్కిన, చూపెట్టినా మీకు. ఫైనల్గా మన సాహస యాత్ర కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకు సపోర్ట్ ఇవ్వండి. రాంగ్ రూట్ వచ్చినాం మేము. అయితే ఇక ఈ రూట్కి వెళ్ళాలి. బాబా ఎట్లా అనిపించింది? ఫన్, ఎంజాయ్. ఏమైంది, రోగమైందా? చెప్పు. ఎట్లా అనిపించింది నీకు ఈ సాహసయాత్ర? కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది, ఎందుకంటే వర్షం పడ్డది కాబట్టి ఎక్కడి నుంచి పందులు వస్తాయో, మరి పాములు ఏదైనా ఉండొచ్చు అని కొంచెం అడ్వెంచర్గా అనిపించింది. బట్ ఇంకొకసారి థ్రిల్లింగ్ అనిపించింది. మన జ్ఞానేశ్వర రైడర్ ఉన్నప్పుడు మాకేం టెన్షన్ లేదు, ఎందుకంటే అడిగి మొత్తం అతనికి జల్లెడ పట్టినట్టు ఏ పొద ఎక్కడుందో అది మొత్తం తెలుసు. గత 10 సంవత్సరాల నుంచి ఈ అడవులనే మొత్తం అతను విహారయాత్రకి వెళ్ళినట్టు వెళ్తాడు. అవును, మనోడు సండే ఇక్కడ అప్పుడప్పుడు డిన్నర్లు ప్లాన్ చేస్తాడు. మావాడు మా కోసం ఎంతో హెల్ప్ చేశాడు, చెప్పలేకపోతున్నాం మేము. ఇప్పుడు మనోడే ముందు నడిపిస్తున్నాడు మమ్మల్ని. నేను చెప్పాలంటే మేము ఇప్పటిదాకా అడవికే రాలేదు, మనంతో ఫస్ట్ టైం వచ్చుడు. బట్ ఎంజాయ్గా ఉంది. గాయస్, ఇప్పుడు మనం అడవి మనిషి రైడర్, అడవి మనిషి జ్ఞానేశ్వర్ని అడుగుదాము ఎలా అనిపించిందో. ఏదో పీకుతాండే మనిషి. పటు చెప్పు, మన ఫాలోవర్స్ ఎట్లా అనిపించింది ఈ అడ్వెంచర్ క్యాంపులో ఏం లేదు గాయస్. ఎందుకంటే ఒక పనికి ఏమో వచ్చి వేరే పనితోటి అక్కడ గుట్ట మీద ఎక్కి మొత్తం ఫోటోలు దిగిండ్లు. ఇది సెట్ కాదు. నా ప్రోటీన్ కూడా ఒకటే దొరికింది వీళ్ళు చేయబట్టి. నా తోవ తప్పిన్లు వీళ్ళు ఎటో అవతల పోయిన కన్సర్వేట్గా. నేను ఇలా పట్టించుకొని ఇంకా మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వస్తానా. కుందేలు కనబడ్డది కానీ మేము పట్టలే. అటవీ శాఖ అధికారం మర్యాద ఇచ్చి ఇడసబెట్టిన మా బావ అట్లా మింగుతలా నిన్ను. గైస్, లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది గైస్, ఎక్సలెంట్, వేరే లెవెల్. అసలు మనసు ప్రశాంతంగా ఉంది గైస్ ఇక్కడ. అప్పుడప్పుడు బయటికి తిరగాలి గైస్, బయట తిరిగితే కొంచెం ఏమంటారు, మనసు రిలాక్స్ అవుతుంది. ఓకే గైస్, అప్పుడు గైస్ ఇంటికాడ బోర్ కొడుతుందని మేము జిమ్కి అయితే వెళ్తున్నాము. ఇక మస్తు బోర్ కొడుతుంది. ఇక దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని దీంట్లో క్రియేటిన్ కలుపుకొని ఇట్లా ఊపి తాగితే మొత్తం ఎనర్జీ మొత్తం వేరే లెవెల్ ఉంటుంది. గైస్ మొత్తం ఊడిపోతున్నాయి గైస్, ఏం చేయాలి? మొత్తం ఊడిపోతున్నాయి గైస్. పెళ్ళి వేసుకుంటాను గైస్. నేనైతే పెద్ద ముసలి అనుకుందామా, బట్టే కనబడతాను. ఏం కాదు కాదు, మేము వ్యవసాయం చేయడం ఇట్లానే ఉంటాం. బండి పోనట్టం పెళ్ళి వేసుకున్నట్టాడు మనోడు. ముసలి ముసలోడు అయింది గాయస్. చూడు ఈ ముట్టెలు తెల్లబడుతున్నాయి ఇంటికి. పోనీ మార్నింగ్ జిమ్కి వెళ్ళినా కానీ అంత పొద్దున ఏం ఇంట్రెస్ట్ లేకుండే, అంత ఎక్కువ చేయలే. కానీ ఇప్పుడు వెళ్ళి మనం ఏం చేద్దాం,
ఏదో ఒకటి చేద్దాం గైస్, కానీ ఎంటికలు మొత్తం ఉంచిపోతాను చూడండి గైస్. గైస్ ఇంట్లో కలుద్దాం మరి. ఇలా వర్కౌట్ ఏం చేద్దాం గైస్? లేకపోతే బైసెప్ చేస్తా. షోల్డర్ విత్ షోల్డర్, నరాలు పంపుల యొక్క బొంగాలు. గైస్ ఇప్పుడు మేము కాఫీ షాప్కి వచ్చినాం, కాఫీ తాగుతాం. కాఫీ తాగి జిమ్కి వెళ్ళి డంబిల్స్ లేపుతాం అన్నమాట. ఎనర్జీ గైస్ జిమ్కి వచ్చినాం. బాయ్ కలిసాడు ఆఫ్టర్ లాంగ్ టైం. కలిసినాం వరంగల్ ఒకసారి కలిసినాం. మొన్న కలిసినాం కదా బాయ్, ఇట్లా చెప్పాలి అంతే కదా. వరంగల్ మాత్రం రచ్చ చేసిండు నైట్లా, గుర్తుందా? బాయ్కి చికెన్ తినిపించిన. చికెన్ ఓకే, చికెన్ లివర్ కూడా గుర్తులేదు, అట్లున్నది మరి సిచ్యువేషన్ అట్లా నైట్లా. అప్పుడు వీడియో తీసేద్దాం మామూలుగా లేకుండా. వర్కౌట్ చేయాలి చూడండి సార్, నరాలు వెళ్తానే వస్తావు వేరే లెవెల్. కమాన్ ఈరోజు ఏం చేద్దాం అనుకుంటానంటే ట్రైసప్ పొద్దున చేసిన బైసప్ చేద్దాం.